కలిసి సమిష్టిగా పనిచేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే 3వ తారీఖున రైతు సేవా కేంద్రం వారిగా ఏ పంటలు ఉన్నాయి, పంటల మార్పిడి ఏ విధంగా చేయాలి, టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ విషయాలపైన చర్చ చేస్తున్నాం. నేను ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన. ఆ రోజు మాట ఇచ్చా, నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం, అది ఈరోజు చేసి చూపించాం. 2029కి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నాం. మొన్నే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పటికి 8,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఈ రెండు అయితే దగ్గర 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది మా గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నాం. 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం. ఎక్కడ ఉద్యోగాలు ఉంటే యజమాన్యాలు వస్తాయి, ఇక్కడుండే పిల్లల్ని రిక్రూట్ చేస్తాయి. ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరినీ కోరుతున్నాను, ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే మీలో కూడా ఆలోచన విధానం మారాలి. వెస్ట్ గోదావరి జిల్లా అంటే, పాత జిల్లా కానీ ఏలూరు అంటే మీ ఆలోచన ఇక్కడ పరిశ్రమలు రావని. అది కాదు, ఇక్కడ కూడా రావాలి. అందుకే ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొచ్చాను. ఒకప్పుడు ఒక పాలసీ పెట్టాను, 1 ఫ్యామిలీ 1 IT ప్రొఫెషనల్ అని. 25 ఏళ్ల ముందు పెడితే ఈరోజు హైదరాబాద్ నగరానికి వెళ్తే ఆ పాలసీ వల్ల సంపద వచ్చింది. తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించే వారికి చిరునామాగా ఈ తెలుగు జాతి ఉందంటే ఆ రోజు చూపించిన చొరవ, ఒక్క నిర్ణయం. ఈరోజు అందుకే ఇంకొక మాట అంటున్నాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త. అది MSME కావచ్చు, మైక్రో ఎంటర్ప్రైజ్ కావచ్చు, రైతులు కావాలంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు. ఇవి పెట్టుకుంటే మీరు పండించే పంటల నుంచి మనం ఆదాయాన్ని సంపాదించుకోవడం, మధ్యవర్తులు లేకుండా మన పనులు, మన వ్యవసాయ ఉత్పత్తులు మనం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అగ్రితో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఏలూరు ప్రాంతంలో ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, 16.22 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకో పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే కొల్లేరు సదస్సు కూడా ఇంకొక సమస్య ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది. తప్పకుండా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం చేసి